హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మై బ్యూటిఫుల్ వరల్డ్. బొరుగులతో ఉగ్గాని ప్రిపేర్ చేసుకుందాం. ఫస్ట్ 1 లీటర్ వాటర్ తీసుకుని 1 స్పూన్ ఆయిల్ వేసుకుని 300 గ్రామ్స్ బొరుగులని అందులో వేసుకొని నానబెట్టుకోవాలి. 1 or 2 minutes నానబెట్టుకోవాలి. ఎక్కువసేపు నానితే మళ్ళీ మెత్తగా అయిపోతాయి కాబట్టి తొందరగా తీసేసుకుని బాగా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ ఆ వాటర్ మొత్తం తీసేసి ఇంకో బౌల్లో వేసుకోవాలి. ఈ ఉగ్గాని చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. గట్టిగా పిండుకుని ఇంకో బౌల్లో వేసుకున్న తర్వాత ఒక కడాయి పెట్టి అందులో 3 నుంచి 4 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆ తర్వాత తిరువాత గింజలు, మినపప్పు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, కరివేపాకు, ఆనియన్స్, టమాటోస్, పసుపు, ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా తడిపి పెట్టుకున్నటువంటి బొరుగులను తీసుకొని ఇందులో వేసుకోవాలి. వేసుకొని నీట్గా మొత్తం బొరుగులకు పట్టేలాగా కలుపుకోవాలి. ఇంతేనండి, మన రెసిపీ రెడీ అయిపోయింది. కానీ ఇంపార్టెంట్, ఒక పౌడర్ రెడీ చేసి పెట్టుకోవాలి. ఈ ఒక్క పౌడర్ ఉంటే చాలండి, మనం ఉప్మా, బొరుగులు, ఆల్ టైప్ ఆఫ్ ఫ్రైస్ అన్నీ రెడీ చేసుకోవచ్చు ఒక్క నిమిషంలో. ఫస్ట్ మిక్సీ జార్ తీసుకొని అందులో పప్పులు, ఎండు కొబ్బరి ముక్కలు, కారం పొడి, ఉప్పు వేసి మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకుంటే పౌడర్ ఈ రకంగా రెడీ అవుతుంది. ఈ పౌడర్ బయట 1 నెల రోజులు స్టోర్ ఉంటుంది. ఇలా కలుపుకొని తినేయాలి, అంతే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. Thank you for watching.